మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మోంతా తుఫాన్ ఏర్పడిన సంగతి అందరూ తెలిసిన. అయితే ఈ తుఫాన్ కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఈ మోంతా తుఫాన్ ప్రభావం ప్రజలపై అధికంగా పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అధికారులని చెప్పొచ్చు. అలాగే 8 శాఖల సమన్వయంతో ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలానే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు అలాగే చాలా ముఖ్య భూమిక పోషించి ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాల్లో ఉంచారు. అలానే ఎవరు కూడా బయటకు రావద్దని, వర్షం కురిసిన సమయంలో ఎవరు కూడా బయటకు రావద్దని అయితే ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి అయితే ప్రత్యేక పర్యవేక్షణ చేసి అధికారులను ఎప్పటికప్పుడు కూడా నిఘాలు పెట్టి ప్రజలను అయితే సురక్షితంగా ఉంచాలి. ఎవరైతే పూరు గుడిసెలలో ఉంటారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా జరిగింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలు జలమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఎవరు కూడా పూరు గుడిసెల్లో ఉండి ప్రమాదం చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు అధికారులని చెప్పొచ్చు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించి వారికి నిత్యావసర సరుకులు కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అలానే విజయనగరం జిల్లా విషయానికి వస్తే వర్షపాతం అధికంగా నమోదైంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా వరి, చెరుకు, బొబ్బాయి తోట అయితే నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన్యం జిల్లా విషయానికి వస్తే అలా కురుపాం, పార్వతీపురం, మన్యం జిల్లా, సాలూరు ఇలా చూసుకుంటే అధిక వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా వరి సాగు అయితే నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే చెరుకు, బొప్పాయి తోటలు కూడా నేలకొరిగాయి. అక్కడ కూడా రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాల కారణంగా మేము తీవ్రంగా నష్టపోయామని అయితే వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే విజయనగరం జిల్లాలో కూడా 2 రోజులు కురిసిన వర్షానికి చెట్లన్నీ కూడా విరిగి నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే తుఫాను కొంత మేరకి తీరం దాటిన పరిస్థితి కనిపించినా ఎవరు కూడా రిలాక్స్ అయిపోవద్దని అధికారులను అలానే ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.